హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ ఆలోచించండి ఐశ్వర్యవంతులకండి. చాప్టర్ 13 మస్తిష్కం. ఆలోచనల తాలూకు ప్రసార స్వీకార కేంద్రం సంపదల దిశగా 12 అడుగు. దాదాపు 40 ఏళ్లకు పూర్వం ఈ పుస్తక రచయిత దివంగత డాక్టర్ అలెగ్జాండర్ గ్రహం బెల్ డాక్టర్ ఎల్మర్ ఆర్ గేట్స్తో కలిసి పనిచేశాడు. తన అధ్యాయంలో మానవ మస్తిష్కం ఆలోచన ప్రకంపనల్ని స్వీకరించి ప్రసారం చేసే కేంద్రంగా వ్యవహరిస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. మానవ మస్తిష్కం పనిచేసే సూత్రం కూడా రేడియో ప్రసార సూత్రం వంటిదే. ప్రతి మనిషి మెదడు ఇతరుల మనసుల నుంచి ఆవిష్కృతమయ్యే ఆలోచనల తాలూకు ప్రకంపనల్ని స్వీకరిస్తుంది. సృజనాత్మకతకు సంబంధించిన అధ్యాయంలో సృజనాత్మక ఊహాశక్తి గురించి చెప్పిన వివరాల్ని పై పేరాలో ఉటంకించిన మాటలతో సరిపోల్చి చూడండి. సృజనాత్మక ఊహాశక్తి మానవ మస్తిష్కానికి స్వీకార యంత్రాంగంగా పనిచేస్తుంది. ఇతరుల మనసు నుంచి వెలువడే ఆలోచనల్ని ఇది స్వీకరిస్తుంది. వ్యక్తి స్పృహకు లేదా విచక్షణకు ఆలోచన స్ఫూర్తిని అందించే 4 వనరులకు మధ్య సృజనాత్మక ఊహాశక్తి సంధానకర్తగా వ్యవహరిస్తుంది. మనసు ఆలోచనా తరంగాల ఉధృతి చేత ప్రభావితమైనప్పుడు అది పనిచేసే వేగంలో చురుకైన మార్పు వస్తుంది. బాహ్య వనరుల నుంచి అది ఆలోచనల్ని చురుగ్గా గ్రహిస్తుంది. ఇలా ఆలోచనల వేగం పెరిగే ప్రక్రియకు సానుకూల, ప్రతికూల అనుభూతులు ఉపకరణలుగా ఉంటాయి. అనుభూతుల ప్రభావం వల్ల ఆలోచన ప్రకంపనల వేగం పెరుగుతుంది. ప్రభావ తీవ్రతలో మానవ అనుభూతులన్నిటికంటే లైంగిక అనుభూతి శక్తివంతమైంది. అనుభూతుల జాబితాలో అగ్రస్థానం దానిదే. లైంగికానుభూతి చేత ఉత్ప్రేరణ పొందిన మెదడు పనితీరు ఇతర ప్రచ్ఛన్న అనుభూతులు లేదా అనుభూతి రాహిత్య స్థితి కంటే మరింత వేగవంతమవుతుంది. భావనల్ని స్వీకరించడంలో సృజనాత్మక ఊహాశక్తి అత్యున్నత స్థాయి ప్రతిభను కనబరిచేందుకు దోహదపడే ఆలోచనల వేగం లైంగిక పరివర్తనగా ప్రతిఫలిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే మెదడు వేగంగా పనిచేసే ఒక దశలో అది ఇతరుల మస్తిష్కాల నుంచి వెలువడే ఆలోచనల్ని స్వీకరించడం మాత్రమే కాక అంతఃచైతన్యం స్వీకరించే స్వీయ ఆలోచనలకు కూడా అది తన వేగాన్ని అందించే స్థాయికి చేరుకుంటుంది. ఆలోచన ప్రకంపనల్ని ప్రచారం చేసే ప్రసార కేంద్రంగా అంతఃచైతన్యం వ్యవహరిస్తుంది. ఆలోచనా శక్తిని గ్రహించే స్వీకార యంత్రాంగంగా సృజనాత్మక ఊహాశక్తి పనిచేస్తుంది. అంతఃచైతన్యం తాలూకు ప్రధాన విభాగాలు ప్రసార, స్వీకార బాధ్యతల్ని నిర్వహించే మస్తిష్క యంత్రాంగానికి చెందిన సృజనాత్మక ఊహాశక్తితో పాటు స్వీయోపదేశ సూత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. స్వీయోపదేశం ద్వారానే మీరు మీ ప్రసార కేంద్రం చేత పనిచేయించగలరు. స్వీయోపదేశ అధ్యాయంలో ఉటంకించిన సూత్రాల ద్వారా మీరు ప్రగాఢ వాంఛ ఆర్థిక రూపంలోకి మారే ప్రక్రియ గురించి సౌకర్యంగా తెలుసుకోగలరు. మీ మానసిక ప్రసార కేంద్రం పనితీరు చాలా సరళమైంది. అంతఃచైతన్యం, సృజనాత్మక ఊహాశక్తి, స్వీయోపదేశం అనే 3 సూత్రాలు మీరు గుర్తుంచుకుని వాటిని ఆచరణలోకి తేవడం ద్వారా మీ ప్రసార కేంద్రం పనితీరును సులభతరం చేయగలరు. ఈ 3 సూత్రాలకు కార్యాచరణ రూపం కల్పించడం ద్వారా ఆవిష్కృతమయ్యే ప్రేరణ గురించి విపులంగా తెలుసుకుందాం. ప్రగాఢ వాంఛతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. అగోచరమైన అద్భుత శక్తులు. శతాబ్దాల పర్యంతం మనిషి తన శారీరకపరమైన ఇంద్రియ జ్ఞానం మీదే ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ పరిజ్ఞానం అతను చూడగలిగే, వినగలిగే, తాకగలిగే, కొలవగలిగే భౌతిక విషయాలకే పరిమితమైంది. మనం ఇప్పుడు మానవ చరిత్రలోని అత్యంత ఆశ్చర్యకరమైన అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. మన ప్రపంచంలోని అగోచర శక్తుల గురించి ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. దీని గురించి తెలుసుకునే కొద్దీ మన భౌతిక అస్తిత్వం కన్నా శక్తివంతమైన అభౌతిక అస్తిత్వం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అద్దంలో ప్రతిబింబంలా ఇది మనకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు అగోచరమైన విషయాల గురించి తేలిగ్గా మాట్లాడుతుంటారు. పంచేంద్రియాల ద్వారా మనం తెలుసుకోలేని ఈ అగోచర విషయాల గురించి వినేటప్పుడు మనం ఒక సంగతిని గుర్తుంచుకోవాలి. దృగ్గోచరం కాని శక్తులే మనందర్నీ నియంత్రిస్తున్నాయి. సముద్ర తరంగాల రూపంలో నర్తించే అగోచర శక్తిని యావత్ మానవ శక్తినంతా ఖర్చు చేసినా నిలువరించలేం. భూమిని ఖగోళంలో నిలిపి ఆ భూమి మీద నుంచి మనిషి జారిపోకుండా కాపాడే గురుత్వాకర్షణ శక్తి తీవ్రతని అర్థం చేసుకునే సామర్థ్యం మనిషికి లేదు. ఆ శక్తిని నియంత్రించే సామర్థ్యం కూడా అతనికి లేదు. వరద బీభత్సాల రూపంలో మనిషిని అల్లకల్లోలం చేసే అగోచర ప్రాకృతిక శక్తి ముందు మనిషి సామర్థ్యం ఎందుకు కొరగాడు. అలాగే విద్యుత్ రూపంలోని అగోచర శక్తి ముందు మనిషి సామర్థ్యం ఎందుకు కొరగాడు. అలాగే విద్యుత్ రూపంలోని అగోచర శక్తి ముందు మనిషి నిస్సహాయుడే. కంటికి కనిపించని ఇంద్రియగ్రాహ్యం కాని విషయాల పట్ల మనిషి అజ్ఞానానికి ఎల్లలు లేవు. మట్టిలో దాగిన ఇంద్రియ గ్రాహ్యం కాని శక్తి అపరిమిత మేధోశక్తితో సహా ఏమిటో అతనికి అంతుబట్టదు.
తనకు ప్రాణదానం చేస్తున్న ప్రతి మెతుకులోనూ, తాను ధరిస్తున్న ప్రతి నూలు పోగులోనూ, తన జోబులోని ప్రతి రూపాయిలోనూ దాగిన శక్తి ఏమిటో మనిషికి అంతుబట్టదు. మస్తిష్క గాథ. మనిషి తాను సాధించేశానని భావిస్తున్న సంస్కృతి, విద్యుత్ కూడా అతీంద్రియ శక్తులన్నిటికన్నా గొప్పదైన ఆలోచన శక్తిపై అతనికి సరైన అవగాహనను కల్పించలేకపోయాయి. మెదడుకు సంబంధించి ఆ ఆలోచనా శక్తి భౌతిక ప్రత్యామ్నాయంగా మారే ముందు ఏ మస్తిష్క యంత్రాంగం గుండా ప్రయాణం సాగిస్తుందో ఆ యంత్రాంగాన్ని గురించి స్వల్ప శాస్త్రీయ పరిజ్ఞానం మాత్రమే మనిషికి అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడతను దృగ్గోచరం కాని విషయాల గురించిన పరిజ్ఞానాన్ని అందించే కాలంలోకి ప్రయాణం సాగిస్తున్నాడు. శాస్త్రవేత్తలు ఇప్పుడు మెదడు అనే ఈ అద్భుత విషయాన్ని పరిశోధించేందుకు ఉద్యుక్తులయ్యారు. కానీ వారి పరిశోధన ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. అయినప్పటికీ మెదడుకు సంబంధించిన కేంద్ర నాడీ యంత్రాంగాన్ని గురించి, మెదడు కణాల్ని పరస్పరం అనుసంధానం చేసే అనేకానేక తంత్రుల గురించి, 15 మిలియన్ల సంకేతాలతో కూడిన రహస్య లిపి గురించి శాస్త్రవేత్తలు పలు ఆసక్తికర అంశాల్ని కనిపెట్టారు. ఆ అంకె చాలా విస్మయాన్ని కలిగించేది అని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ సి. జడ్సన్ హెడ్రిక్ వ్యాఖ్యానించారు. లక్షలాది కాంతి సంవత్సరాలకు సంబంధించిన ఖగోళ సంబంధిత సంఖ్యలు కూడా దీని ముందు దిగదుడిపే. దీన్ని ఇలా మొదలుపెట్టవచ్చు. 10,000 మిలియన్ల నుంచి 14,000 మిలియన్ల నాడీ కణాల మానవ మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్, మెదడుపై ఉండే ధూసరవర్ణ పదార్థంలో ఉన్నాయి. అంతేగాక ఇవన్నీ కూడా ప్రత్యేకమైన అమరికల్ని కలిగి ఉంటాయి. ఇవేవి కూడా హఠాత్తుగా మొదలై హఠాత్తుగా అంతమయ్యేవి కావు. అవన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. విద్యుదీకృత శరీరధర్మ శాస్త్రానికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న కొన్ని విప్లవాత్మక ఆవిష్కరణల ఫలితంగా మెదడులో మారుమూలన ఉండే కణాలు తంత్రులకు మైక్రో ఎలక్ట్రోడ్స్ని అనుసంధానం చేసి విద్యుత్ను జనింపచేసి తద్వారా వాటిని రేడియో ట్యూబ్తో కలిపి వోల్ట్లో 1,00,000 వంతు తేడాల్ని కూడా కనిపెట్టడం సాధ్యపడిందని ఆయన వివరించారు. భౌతిక రూపం తాలూకు అభివృద్ధిని, దాని ధర్మాలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఒకానొక సంక్లిష్ట యంత్రాంగం ఇంతగా అందుబాటులోకి రావటం ఊహాతీత విషయం. లక్షలాది మెదడు కణాలు ఒకదాంతో మరొకటి అనుసంధానమయ్యే ఈ ప్రక్రియ అగోచర శక్తులతో మస్తిష్కం అనుసంధానమయ్యే ప్రక్రియకు కూడా దోహదం చేస్తుందా? ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక విలక్షణమైన సంపాదకీయాన్ని ప్రచురించింది. కనీసం ఒక గొప్ప విశ్వవిద్యాలయం అత్యంత మేధోపాటవం కలిగిన ఒక శాస్త్రవేత్త కలిసి మనోవైజ్ఞానిక రంగంలో ఒకానొక వ్యవస్థీకృత పరిశోధనను కొనసాగిస్తే దాని ఫలితాలు ఈ అధ్యాయంలోనూ రాబోయే అధ్యాయంలోనూ వర్ణించిన అభిప్రాయాలకు సరిపోలే విధంగా ఉంటాయి. ఆ పత్రిక సంపాదకీయం ఈ భావనకు బలం చేకూర్చే విధంగా ఉంది. డాక్టర్ రైన్ ఆయన బృందం డ్యూక్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధనల్ని ప్రస్తావిస్తూ సాగిన ఈ సంపాదకీయాన్ని మీకోసం ఇక్కడ ఉటంకిస్తున్నాను. టెలిపతి అంటే ఏమిటి? టెలిపతి, దివ్యదృష్టి అనే భావనల ఉనికిని సంబంధించి డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రైన్ ఆయన సహచరులు జరిపిన వేలాది పరిశోధనలో వెల్లడైన ఆసక్తికర సత్యాల్ని గత నెల ఇదే పేజీలో ఉటంకించాం. హర్పర్స్ మ్యాగజైన్లో మొదటి 2 వ్యాసాల్లో ఈ పరిశోధన ఫలితాన్ని చర్చించారు. రెండో వ్యాసంలో వ్యాస రచయిత ఈహెచ్ రైట్ ఈ అతీంద్రియ శక్తుల గురించిన వివరణను విపులీకరించడానికి ప్రయత్నించారు. రైన్ ప్రయోగాల స్ఫూర్తితో టెలిపతి, దివ్యదృష్టిల ఉనికిని నిరూపిస్తూ మరికొందరు శాస్త్రవేత్తలు పరిశోధనని కొనసాగించారు. ఈ దిశగా కొందరు దైవజ్ఞుల ప్రతిభా పాటవాల్ని పరిశీలించే నిమిత్తం ఒక ప్రయోగం నిర్వహించారు. అందులో భాగంగా ఒక ప్రత్యేక కుదురు నుంచి కొన్ని కార్డుల్ని ఎంపిక చేసి కార్డుల్ని చూడకుండానే వాటి పేర్లని చెప్పాలని ఆ దైవజ్ఞుల్ని కోరారు. ఆ కార్డుల్ని వారి జ్ఞానేంద్రియ స్పర్శకు అందకుండా ఉంచారు. ఈ పరీక్షల్లో చాలామంది జ్యోతిష్యులు చాలా కార్డుని చూడకుండానే గుర్తుపట్టి పేర్లని ఖచ్చితంగా చెప్పగలిగారు. వాళ్ళు ఏదో అదృష్టం వల్లనో లేదా మరో ఇతర హఠాత్ పరిణామం వల్లనో ఇదంతా చేశారని చెప్పడానికి వీసమెత్తు ఆధారం లభించలేదు. కానీ ఈ అద్భుతం వాళ్లకు ఎలా సాధ్యపడింది? ఈ దివ్యశక్తుల ఉనికి నిజమేనని అనుకున్నప్పటికీ అవి ఇంద్రియ జ్ఞానానికి అందేవి కావు. మరే ఇతర శారీరక భాగము వీటిని గుర్తించలేదు. పైన పేర్కొన్న ప్రయోగాల వంటి వాటిని ఒక గదిలో నిర్వహించిన పద్ధతిలోనే కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి కూడా నిర్వహించి చూశారు. రేడియో ధార్మిక సిద్ధాంతం ద్వారా ఈ దివ్యశక్తుల ఉనికిని వివరించబూనిన రైట్ ప్రయత్నానికి ఈ ప్రయోగాలన్నీ కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. కిరణ ప్రసార శక్తికి చెందిన అన్ని రూపాలు
క్రమ విలోమ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ టెలిపతి, దివ్య దృష్టికి మాత్రం ఈ సిద్ధాంతం వర్తించడం లేదు. అయినప్పటికీ భౌతిక ప్రయోజనంలో మాత్రం మన మిగతా మానసిక శక్తుల్లాగే వాటి స్వభావాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి విరుద్ధంగా వ్యక్తి నిద్రించేటప్పుడు లేదా మగత నిద్రలో ఉన్నప్పుడు ఆ శక్తులు అతన్ని ప్రభావితం చేయడం లేదు. తద్భిన్నంగా ఆ దివ్యజ్ఞాని జాగరూకుడై జాగ్రత్తావస్థలో ఉండగానే అవి చురుగ్గా పనిచేస్తున్న విషయాల్ని పరిగణలోకి తీసుకోక తప్పదు. మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉన్న వ్యక్తికి దివ్యజ్ఞాని స్వభావానికి ఎలాంటి పోలిక లేదు. అలాగే దివ్యజ్ఞాని ఏదైనా కనికట్టును ప్రదర్శిస్తున్నాడా అంటే అతను అందుకోసం ప్రయత్నిస్తే తప్ప విజయం సాధించిన దాఖలాలు లభించలేదు. టెలిపతి, దివ్య దృష్టి అన్నవి స్వభావరీత్యా ఒకటేనని రైట్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు. కార్డును తిరగదిప్పి ఉన్నప్పటికీ ఏ శక్తి ద్వారా అయితే వ్యక్తి దాన్ని గుర్తుపట్టగలిగాడో అదే శక్తి ద్వారానే మరొకరి మనసులోని మాటలను కూడా గ్రహించగలడు. అంటే ఎదుట వ్యక్తి మనసును చదివే అద్భుత శక్తిని దివ్యజ్ఞాని కలిగి ఉన్నాడన్నది నిర్వివాదాంశం. దీన్ని బలపరిచే అంశాలెన్నో ఉన్నాయి. ఈ రెండు వరాలు టెలిపతి, దివ్యదృష్టి ప్రతి మనిషిలోనూ దాగి ఉన్నాయి. ఏదో ఒకదాన్ని అతను ఉపయోగించుకుంటూనే ఉంటాడు. ఈ రెండు దివ్యశక్తులు ఒకే విధమైన తీవ్రతను కలిగి ఉంటాయి. గోడలు, తెరలు, దూరాలు వీటిని అడ్డుకోలేవు. అతీంద్రియ అనుభవాలు, కాలజ్ఞానం, ప్రమాదాల్ని ముందుగానే కనిపెట్టడం ఇలాంటి అనేక దివ్యానుభవాలన్నీ కూడా ఒకానొక హఠాన్ స్ఫురణకు సంబంధించిన ప్రేరణల ఫలితమేనని రైట్ అభిప్రాయపడ్డాడు. ఇవన్నీ ఈ రెండు శక్తులకు సంబంధించిన అంశాలే. ఈ అభిప్రాయాలతో అవసరమైతే తప్ప పాఠకుడు ఏకీభవించి తీరాలన్న నియమమేమీ లేదు. కానీ రైన్ ఈ దిశగా సాధించిన సాక్ష్యాధారాల్ని కూడా కలకాలం ఆసక్తిని రేకించేవే. మనసు కలిస్తేనే సమిష్టి కృషి. గ్రాహ్యశక్తి సంబంధించి అతీంద్రియ శక్తులు అంటూ డాక్టర్ రైన్ పేర్కొన్న మానసిక పరిస్థితులకు అనుగుణంగా మస్తిష్కం ప్రతిస్పందిస్తుంది. నేను నా సహచరులు కలిసి కనుగొన్న ఒక విషయం వల్ల రైన్ అభిప్రాయాన్ని నేనిక్కడ సమర్థిస్తున్నాను. రాబోయే అధ్యాయంలో పేర్కొన్న సిక్స్త్ సెన్స్ అనే ఇంద్రియ గ్రాహ్యం కాని శక్తి ద్వారా మనసు కొన్ని అనువైన పరిస్థితుల్లో మరింత వాస్తవికంగా ప్రతిస్పందించేలా ప్రేరణ పొందుతుందని నా అభిప్రాయం. నేనిక్కడ అనువైన పరిస్థితులు అంటూ పేర్కొన్న స్థితి ఏమిటంటే నేను మరో ఇద్దరు సహచరులు సన్నిహితంగా సమిష్టిగా కలిసి పనిచేసే వాతావరణమే. ప్రయోగం ద్వారా, ఆచరణ ద్వారా మేము మా మనసులకు అనువైన ప్రేరణని ఎలా అందివ్వాలో రాబోయే అధ్యాయంలో ఉటంకించిన అదృశ్య సలహాదారులకు సంబంధించిన సూత్రాన్ని ఆచరించడం ద్వారా అభ్యసించాం. ఈ ప్రక్రియ ద్వారా మా ముగ్గురి మనసుల్ని ఏకతాటిపైకి తెచ్చాం. నా క్లయింట్ల తాలూకు వ్యక్తిగత సమస్యలకు ఇలాంటి సమిష్టి కృషి ద్వారా మేము పరిష్కారాల్ని కనుగొన్నాం. ఈ ప్రక్రియ చాలా సరళమైంది. ఒక టేబుల్ చుట్టూ కూర్చుని సమస్యని కూలంకుషంగా పరిశీలించి దానిపై చర్చలు జరిపేవాళ్ళం. ప్రతి ఒక్కరూ మాకు తోచిన ఆలోచనలన్నింటినీ అందులో పంచుకున్నాం. ఈ ప్రక్రియలో ఒక వింత అనుభవం ఎదురైంది. ఇలా ఒకరి మస్తిష్కంలో మరొకరు అనుసంధానమైన ఈ చర్చల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి తన అనుభవంలో లేని విషయం మీద ఏదో తెలియని ఉత్ప్రేరకాల నుంచి, వనరుల నుంచి పరిజ్ఞానాన్ని పొందాడు. మాస్టర్ మైండ్ సంబంధిత అధ్యాయంలో చెప్పిన సూత్రాన్ని మీరు అర్థం చేసుకుంటే రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చుని చర్చించే ఈ ప్రక్రియ ఆ సూత్రానికి ఆచరణ రూపమని మీకు వేరుగా చెప్పనక్కర్లేదు. ముగ్గురు వ్యక్తుల మధ్య ఖచ్చితమైన విషయాలకు సంబంధించి సమన్వయ చర్చల ద్వారా మనసును ప్రేరేపించడం అంటే మాస్టర్ మైండ్ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడమే. ఇలాంటి ప్రణాళికను స్వీకరించి ఆచరించడం ద్వారా ఈ పుస్తక ఉపోద్ఘాతంలో నేను క్లుప్తంగా పరిచయం చేసిన కార్నెగీ తత్వసారం ఈ దిశగా అధ్యయనం చేస్తున్న ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఇదంతా అర్ధరహితంగా మీకు కనిపించినట్టయితే ఈ పేజీల్ని మార్క్ చేసి ఉంచుకొని పుస్తకంలోని చివరి అధ్యాయమంతా చదివి ముగించిన తరువాత వీటిని మళ్ళీ చదవండి. విజయమనే నిచ్చెన పై మెట్టు మీద జనసందోహం ఉండదు. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.